చిన్న పాదం అంటే పెద్ద పాదం అంటే చిన్న పాదం అంటే పంబ. అక్కడ మొట్టమొదటి స్థానం పంబా నది. అందులో స్నానం చేసి మనం పైకి ఎక్కుతాం, కొండ మీదకి ఎక్కుతాం. అక్కడి నుంచి 2 కొండలు మాత్రమే ఉంటాయి. 3వ కొండ శబరిమల. అక్కడ చిన్న పాదం అన్నాం కదా. చిన్న పాదం అంటే 8 కిలోమీటర్ల ఏదైతే వ్యవధి ఉంటుందో అది చిన్న పాదం కింద మనం లెక్కిస్తాం. పెద్ద పాదం అంటే సుమారు 50 కిలోమీటర్ల పైబడి ఏదైతే ఉంటుందో, అంటే పెద్ద పాదం అంటే ఎరిమేలు నుంచి మొదలవుతుంది. ఎరిమేలు నుంచి ఎందుకు మొదలవ్వాలి అంటే, ఎరిమేలులో నేను చెప్పా కదా, అప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, ఎరిమేలు నుంచి ఆ స్వామివారు బాణాన్ని వదిలేరు. మహిషి మర్దనం కోసం బాణాన్ని వదిలినప్పుడు సంహరించిన తర్వాత తన అవతారం చాలించిన సమయం వచ్చింది. అప్పుడు ఆ రాజుకు చెప్పాడు, పందల రాజుకు చెప్పాడు. ఆయన ఉండమన్నాడు ఇంట్లో. రాజు కదా, మా చిన్నపిల్లాడు కదా, ఉండే ఆయన అయిపోయింది. కాదు, నా అవతార పరిసమాప్తి అయిపోతోంది, నేను ధర్మాచరణ కోసం నేను వచ్చాను, ఈ అవతారం తీసుకున్నాను, ఆ అవతారం సఫలమవుతుంది, ఈ బాణం ఎక్కడైతే వదులుతానో అక్కడ నేను ఉంటాను శిలగా, అంటే నన్ను పూజలు చేయండి అని చెప్తారు అయ్యప్ప స్వామి. అంటే ఎరుమేలి అనే ఎక్కడైతే ఉంటుందో, ఎరిమేలి అనే ప్రదేశం నుంచి ఒక బాణం వదులుతారు. ఆ బాణము శబరిమల, అంటే సుమారు 50-60 కిలోమీటర్ల దూరంలో పడింది. అది శబరిమల. అంటే అది పెద్ద పాదం. అంటే ఈ పెద్ద పాదం అంతా స్వామివారు నడుచుకుంటూ వెళ్ళారు. అందుకనే ఈ రోజును కూడా పెద్ద పాదం నడుచుకుంటూ మన స్వాములంతా వెళ్తూ ఉంటారు.